నమస్కారం. శివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తల్లో ముఖ్యాంశాలు. పొనక దంపతులు వైకాపాలోకి రావటం శుభ పరిణామం. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పీఆర్ క్లబ్ అధ్యక్షుడు పొనక శివకుమార్ రెడ్లను వారి నివాసంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ ఎంపీ వరప్రసాద్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి తదితరులు. వృద్ధులకు చేయూత. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు. వైభవంగా గోదాదేవి కళ్యాణం. చెన్నకేశవ, అలఘనాథ స్వామి, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. వైభవంగా సంక్రాంతి పర్వదినం. వివిధ ప్రాంతాల్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పేదలకు పిండి వంటలు అందజేసిన సంస్థల ప్రతినిధులు. అవినీతి మచ్చలేని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త మరియు పీఆర్ క్లబ్ అధ్యక్షుడు పొనక శివకుమార్ రెడ్డిలు వైకాపాలోకి రావటం ఎంతో సంతోషంగా ఉందని తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. గూడూరులోని పొనక దంపతుల నివాసంలో ఆయనతో పాటు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి తదితరులు వారిని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని కర్ణాల వీధి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి మంగళవారం తిరుపతి తాజా మాజీ ఎంపీ వరప్రసాదరావు, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి తదితరులు చేరుకున్నారు. స్థానిక పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పీఆర్ క్లబ్ అధ్యక్షుడు పొనక శివకుమార్ రెడ్డికి వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ పురపాలక సంఘానికి చైర్పర్సన్ గా దేవసేనమ్మను ప్రజలు చేశారన్నారు. అందుకు తగ్గట్లు ఆమె పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని కొనియాడారు. నీతిగా పరిపాలన చేసిన చైర్పర్సన్ దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి వైకాపాలోకి రావటం సంతోషంగా ఉందన్నారు. పార్టీలోకి రావటం మా అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వారి రాకతో పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందని, పొనక దంపతుల ప్రభావం పట్టణంలోనే కాక తీర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మాకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చే తత్వం గల నాయకుడని వరప్రసాద్ వివరించారు. గూడూరు ప్రజలు ఆ రోజు చైర్పర్సన్గా దేవసేన గారిని చైర్పర్సన్గా చేశారు. మా అదృష్టం వారు కూడా ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీలో రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసిన వారు, మంచి రాజకీయం చేస్తారు, నీతిగా ఉంటారు, చౌకబారిన రాజకీయానికి వెళ్ళరు. కనుక వారు వైఎస్ఆర్లోకి రావడం అనేది వైఎస్ఆర్ పార్టీ బలపరచుకు మాత్రమే కాకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థి మురళి గారి గెలుపు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో ఎంపీగా నాకు కానీ వారు రావడం వల్ల వ్యక్తిగతంగా కూడా మాకు ఎంతో మేలు జరుగుతుంది. వారు కూడా చాలా రోజులు ఇప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉండడం వలన ఇక్కడ మాత్రం గూడూరులో మాత్రం కాకుండా వాళ్ళ ప్రభావితం తీర ప్రాంతాల్లో కూడా గోకాడు కానీ, కోట కానీ, చిట్టమూరు ఆ ప్రాంతం అంతా కూడా వారికి మంచి పేరు ఉంది. వారందరూ కూడా మమ్మల్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. అందుకని మనస్ఫూర్తిగా ఆ రోజు మేము వెళ్ళలేకపోయాం. పార్టీ ఎంపీలందరూ కూడా ఢిల్లీ వెళ్ళవలసిన పరిస్థితి, ఆ చేరికలో వెళ్ళలేకపోవడం మా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఈరోజు వారిని ఈ సంక్రాంతి సందర్భంగా, సంతోష సందర్భంగా వారిని కలవడం మాకు ఎంతో గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. వారు వచ్చినందుకు నిజంగా ఎంతో గర్వపడుతున్నాం. ఇంకా వారి దేవసేనమ్మ గారు ఎన్నో విధాలుగా చైర్పర్సన్ ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశారన్న విషయం అందరికీ తెలుసు. అందులో చాలా ముఖ్యమైన పనులు, ఎందుకంటే వారు నేను ఎంపీగా ఉన్నప్పుడు, నేను వారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు చాలాసార్లు రివ్యూ మీటింగ్ కూడా పెట్టించడం జరిగింది. ఆ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కింద చాలా వరకు వారు ఆ మన్ను రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు వేయించారు. తర్వాత పైప్ లైన్ వాటర్ విషయం కూడా
దాన్ని చాలా వరకు పూర్తి చేశారు. అంటే ఇప్పుడు ఇబ్బంది లేకోకుండా గూడూరు ప్రజలకు నీళ్లు రావడానికి, ఆ మధ్యలో పైప్ లైన్ బ్రేక్ అవ్వకోకుండా ఉండడానికి మరొక నాణ్యమైన పైప్ లైన్ వేయడానికి కూడా వారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ తీసుకున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. తర్వాత దాదాపు అన్ని చోట్ల కూడా లైట్స్ కన్వర్ట్ చేసి ఎల్ఈడి కూడా దేవసేన గారు చేయించారు. తర్వాత ఆ డంపింగ్ యార్డ్ కూడా మార్చడానికి కూడా వారు కారణం. ఎందుకంటే నేను కూడా ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్గా చూశాను కనుక వారు చేసిన పనులని నేను అభినందించగలిగాను. నేను కూడా వారితో కూడా వెళ్ళి చాలా విషయాలు చూడడం జరిగింది. సో ఆ విషయంలో అలాంటి వ్యక్తి, మంచి రాజకీయవేత్త, అలాగే అవినీతి లేకోకుండా మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే వ్యక్తి ఈరోజు మా పార్టీలో రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వారి టైంలోనే మంచి పబ్లిక్ టాయిలెట్స్ అవన్నీ కూడా చేశారు కనుక తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం. ఇంకా 1-2 పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీగా కనుక మార్చాలని చెప్పి వారు ఎంతో కృషి చేశారు. రేపు ప్రజలు ఆదరించి వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఈ గూడూరు మున్సిపాలిటీని గ్రేడ్ 1గా మున్సిపాలిటీకి కన్వర్ట్ చేస్తే ఇంకా నిధులు రావడానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని వారి అబద్ధాల ద్వారా కానీ, అసమర్థత వలన కానీ, అవినీతి వలన కానీ, అహంకారం వలన కానీ, అప్రజాస్వామ్యం వలన కానీ ప్రజలందరినీ కూడా నిరాశపరిచారు కనుక ఈసారి తప్పనిసరిగా వారిని ముఖ్యమంత్రిగా ఉంచరని చెప్పి మా భావన. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో అనుభూతి తక్కువ ఉన్నా కూడా మాట తప్పని వ్యక్తి. చేయలేనిది మాత్రం గబుక్కుని చంద్రబాబు గారిలాగా వాగ్దానాలు ఇచ్చి వెనక్కి వెళ్ళే వ్యక్తి కాదు. వారి నాన్నగారు ఏ విధంగా మంచి సేవలు చేసి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా మంచి సేవలు చేసి ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో, బడుగు బలహీన వర్గాల్లో ఏ విధంగా ఆశాజ్యోతిగా ఉండిపోయారో ప్రజలు ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేస్తే వారు కూడా మంచి పాలన ఇచ్చి ప్రజల గుండెల్లో ఉండిపోతారన్నది నా భావన. తర్వాత నవరత్నాలు ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే అది ఎక్కువగా పేదవాళ్ళకి లాభం వచ్చేటట్టుగా ఉంది. ప్రతి ఒక్క నవరత్నాల్లో కూడా అన్నీ కూడా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు, పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు కానీ, బీసీలకు కానీ అన్నీ వాళ్ళకి మేలు జరిగేటట్టే పెట్టారు. ఉదాహరణకి ఇల్లు పెట్టాలంటే మేము కనీసం 25 లక్షలు అన్నారు. అంటే అవన్నీ కూడా పేదవాళ్ళకే వెళ్తాయి. పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మళ్ళా అధికారంలో పోవాలన్న ఒక అవకాశవాదత్వంతో గబుక్కుని మళ్ళా వారు పెన్షన్ పెంచారు, రేట్ పెంచారే తప్ప వారికి నిజంగా సేవ చేయాలన్న ఆలోచన మాత్రం లేదు. అలాగే మద్యపాన నిషేధం అన్నది ఎంతో ధైర్యంతో దళితులకు కానీ, వెనకబడిన వారికి కానీ, గ్రామ ప్రజల్లో వారి ఆరోగ్యం బాగుండాలా, ఆత్మాభిమానంతో ఉండాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడానికి నిశ్చయించుకున్నారు. అలాగే మరలా ఆరోగ్యశ్రీ వచ్చి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. అంటే అన్ని వ్యాధులు అందులో ఉండేటట్టుగా కవర్ అయ్యేటట్టు. అలాగే రైతులకు మంచి చేస్తామని చెప్పారు. అంతకంటే ముఖ్యంగా ఎవరెవరైతే తల్లిదండ్రులు బిడ్డల్ని అమ్మఒడి కింద పంపిస్తారో వాళ్ళకు కూడా ఇంటికి వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టుగా చేస్తారు. అలాగే చదువుకున్న పిల్లలకి కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రమే కాకుండా వారికి ఆ పాకెట్ మనీ కింద కూడా ఇచ్చేటట్టు. సో ఆ విధంగా ఏది ఆలోచించినా కూడా నవరత్నాలన్నీ కూడా పేదవాడి కొరకే ఉన్నట్టుగా ఉన్నది కనుక ఈసారి తప్పనిసరిగా అవకాశం ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. తర్వాత ఈ ప్రజాస్వామ్యం ఎంతవరకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉదాహరణ చెప్పాలంటే ఒక గూడూరులోనే మా వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వ్యక్తి పార్టీ మారిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని చెప్పి అలాగే మా ఎంపీలను కూడా వారి ఇష్టం వచ్చినట్టుగా కొన్నారు. మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేసి భారతదేశ చరిత్రలోనే ఆ ప్రజాస్వామ్యం ఎక్కడ లేని విధంగా ఇక్కడ చేసుకుంటూ వచ్చారు కనుక తప్పనిసరిగా ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఆ అవకాశవాద రాజకీయాన్ని తప్పనిసరిగా ప్రజలు గ్రహించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారన్న ఆలోచన మాకుంది. మరొక విచిత్రం ఏమిటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే ప్రతి విషయం గుర్తొస్తుంది వారికి.
ఒక మైనారిటీస్ ఉన్నారంటే 4.5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా వరకు మంత్రి పదవి అవ్వాలన్న ఆలోచన రాలేదు ఈ వ్యక్తికి. ఎన్నికలు వస్తున్నాయి కనుక గబగబా ఎవరినో మంత్రి చేశాడు. అలాగే ఈ ఆకలి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు గుర్తు రాలేదు వీరికి. పేదవాడు ఆకలి అన్నా క్యాంటీన్ అని చెప్పి ఇప్పుడు మొదలుపెట్టారు. అది కూడా వారు ఇష్టం వచ్చినట్టుగా పార్టీ రంగులకు పోయడం, ప్రభుత్వ డబ్బులతో ఆ పసుపు పచ్చ రంగు పోయడం అనేది చాలా దురదృష్టకరం. తర్వాత ఎంతకీ ఈ దిగజారిపోతున్నారంటే చౌకబారి రాజకీయం ఎలా చేస్తూ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాడికి వచ్చే ఆ మహాత్మా గాంధీ కరువు పనుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాడు ఇచ్చిన డబ్బుల్ని అది కూడా వేతనాలకి ఇవ్వకుండా మిషనరీ పెట్టించి నీరు చెట్టు ప్రోగ్రాం కింద అది తోచుకుంటూ పోతున్నారు. ఆ విధంగా దాదాపు 8 రాష్ట్ర ప్రాజెక్టులు వచ్చి కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నాయి. ముఖ్యంగా నరేగా డబ్బులతో నడుస్తున్నాయి. ఈ విధంగా చేసుకుంటూ వస్తూ అవినీతిలో చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. పోలవరం కేవలం వారి వల్లనే మనకు రాకోకుండా పోయింది. ఎంత సముద్రుడంటే చంద్రబాబు నాయుడు గారు దుగరాజపట్నం పోర్టులో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లతో చక్కని పెద్ద పోర్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా నితిన్ గడ్కరీ గారు నేను అడిగిన ప్రశ్నకి మాకు ఒక్క పైసా కూడా ఆంధ్ర ప్రభుత్వం నుంచి మేము ఎదురు చూడము, ముఖ్యమంత్రి గారు మాకు ఈరోజు అవకాశం ఇస్తే మేము వెంటనే పోర్టు పెడతామని చెప్పిన తర్వాత కూడా అక్కడున్న ప్రైవేట్ రంగానికి సహాయం, ప్రైవేట్ రంగంలో ఉన్న పోర్టుకు సహాయం చేయడానికి కొరకు అని చెప్పి దుగరాజపట్నం రాకోకుండా 3 మండలాలకి ముఖ్యంగా కోట, వాకాడు, చిట్మూరు మండలాలకి అన్యాయం చేశారు. సో అలాంటి వ్యక్తి కేవలం అవినీతితో ముందుకు వెళ్ళాలా, అబద్ధాలతో ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్ప అభివృద్ధి చేసి ప్రజల్లోకి వెళ్ళాలన్న ఆలోచన లేదు. మరొకటి మాటిమాటికి వారు చేసే మోసంలో ఏమిటంటే పెట్టుబడుల సమావేశాలన్నీ పెడతారు. సంవత్సరానికి ఒకసారి దాదాపు 3-4 పెట్టినట్లున్నారు. ప్రతి పెట్టుబడి సమావేశాల్లో మాకు 10 లక్షల కోట్లు వచ్చేసాయి, పరిశ్రమలు వచ్చేసాయి అని చెప్తారు. 2-3 లక్షలు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు వచ్చాయని చెప్తారు. కానీ ఏ రోజు కూడా ఇంతవరకు ఆ పెట్టుబడి సమావేశాల్లో ఎంత డబ్బు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, తద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అన్నది మాత్రం ఏ రోజు చెప్పలేదు. యువకులకు మరొక తీరని ద్రోహం చేశారు. కనుక మేము చేతులు జోడించి గూడూరు నియోజకవర్గ ప్రజల్ని, గూడూరు ప్రజల్ని మేము కోరేది ఏమిటంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి వైఎస్ఆర్ పార్టీకి, మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని కోరుకుంటూ మేము మనస్ఫూర్తిగా ఈ దంపతుల్ని, వారితో పాటు వచ్చిన దేవసేన గారు అలాగే శివకుమార్ రెడ్డి గారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తూ అన్ని విధాలు కూడా మేము ఏ విధంగా వారిని గౌరవించాలా, వారి మంచితనాన్ని ఏ విధంగా మేము ఉపయోగించుకోవాలా, పార్టీ కొరకు, ప్రజల సేవ కొరకు అని తప్పనిసరిగా మేము అది ఉపయోగించుకుంటాం. తర్వాత వారికి మమ్మల్ని ఆదరించి వచ్చినందుకు కూడా వారికి ఆహ్వానం తెలియజేస్తూ మేము కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉంటాము. ఎంతో మెజారిటీతో నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతగా నేను ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టి వారికి అందుబాటులో ఉండేవాడిని. తర్వాత ఈ రోజు వరకు ఎంపీ నిధుల్లో నుంచి 4,36,34,000 వేయడం జరిగింది. పనులు వచ్చి 179 పనులు వేయడం జరిగింది. ప్రతి మండలానికి చిల్లపూరికి దాదాపు 60 లక్షలు, చిట్టమూరికి 1 కోటి, గూడూరు మున్సిపాలిటీ గూడూరు కలిపి 1,21 లక్షలు, కోట మండలం 70 లక్షలు, వాకాడు 90 లక్షలు, ఆ విధంగా దాదాపు 179 పనులు వేయడం జరిగింది. అలాగే చాలా గ్రామాలకు వెళ్ళడం జరిగింది. నేను దాదాపు ప్రతి గ్రామంలో కూడా నేను వాళ్ళని అక్కడ గ్రామానికి వెళ్ళడం మాత్రం కాకుండా ప్రజలకు కావాల్సినవన్నీ అండదండలుగా ఉన్నాను. వారికి లోన్ల విషయం కానీ మిగిలిన విషయాలు కూడా అండదండలుగా ఉన్నాను. ఇంకా ఏమన్నా చేయవలసి వస్తే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక అనుకున్నదంతా చేయలేకపోవచ్చు. రేపు ప్రజలు ఆదరించి మమ్మల్ని అధికారం ఇస్తే వైఎస్ఆర్ పార్టీలో ఏమేమి పనులు చేయాలో అవన్నీ చక్కగా పూర్తి చేసి మేము రుణం తీర్చుకుంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తాం. తర్వాత మేము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అక్కడ ఉండే ప్రజలందరితోటి మమేకమై అందరూ వాళ్ళ అంటే అమాయకులైన పేద ప్రజల కష్టాలని, బాధల్ని వింటూ వాడికి తగిన న్యాయం చేస్తామని చెప్పే విధానంగానే వాళ్ళతో
కలిసి నడిచే విధానం కూడా నచ్చి మమ్మల్ని అనుకరిస్తున్నటువంటి మా కౌన్సిలర్స్ అందరం కూడా పార్టీలో చేరటం జరిగింది. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మా వంతు మేము కష్టపడి పనిచేసి ఇక్కడ నిలబడే ఎమ్మెల్యే గారిని గెలిపించేందుకు మేము సహకరిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మనపాటి రవీంద్రబాబు, గఫూర్, బిక్కు సాహెబ్, మహిదర్, సాయి, బాసిత్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా జేబీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వడ్లమూడి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. పట్నంలోని వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో జేబీవీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. అక్కడున్న వృద్ధులు, పిల్లలకు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వడ్లమూడి వెంకటేశ్వర్లు సహకారంతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేబీవీ ప్రతినిధి పురుషోత్తం మాట్లాడుతూ పండుగకు దుస్తులు ఇస్తామని రాజేంద్ర ప్రసాద్ చెప్పారని, ఆ ప్రకారంగా ఇవ్వడం జరిగిందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. సంక్రాంతి కొత్త బట్టలు ఇవ్వడం అనేది వాళ్ళ మనసులో ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలా అనే ఉద్దేశం చేత నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కొన్ని పరిస్థితుల కారణంగా మా అధ్యక్షులు రాలేకపోయినప్పటికీ నేను మాటిచ్చాను, ఆ కార్యక్రమం చేయాలి, నేను ఉన్న పరిస్థితులు వేరైనప్పటికీ ఆ కార్యక్రమం ఆగకూడదు, వాళ్ళ మనసులో ఆనందం కలగాలి అని ఆదేశించడం జరిగింది. కాబట్టి మీ అందరి పెద్దల ఆశీర్వాదం మా అధ్యక్షుడికి, ఏవీకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నట్లయితే 10 కార్యక్రమాలు నిర్వహించాం. అయితే ప్రతి సంవత్సరం జనవరి 1 మీ మధ్య కేక్ కట్ చేసి మీతో ఆ కేక్ కట్ చేసి మీతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందం. అదేవిధంగా రేపు ఈ బట్టలు మీరంతా కట్టుకొని సంక్రాంతి వేళ ఆనందంగా ఉండాలని. సాయి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి వృద్ధులకు బట్టలు పంపిణీ చేయాలని మా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ముందుగా జనవరి 1వ తేదీ జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రేపు సంక్రాంతి పెద్దల పండుగ అంటారు. ఆ పెద్దల పండుగ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకోవాలని మా అధ్యక్షుల వారి కోరిక. ఆ కోరిక ప్రకారం మీకందరికీ కూడా ఈరోజు కొత్త బట్టలు పంచడానికి ఈరోజు మేము జన విజ్ఞాన సభ్యులందరము, యూత్ సభ్యులందరం వచ్చున్నాము. ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన సహాయ సహకారాలకి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలుగా మా జన విజ్ఞాన అధ్యక్షులైనటువంటి వేగూరు రాజేంద్ర ప్రసాద్ మనం గుడ్డలో పంపిణీ చేయాలని చెప్పేసి మొట్టమొదట డిసెంబర్ 31వ తేదీ నిశ్చయించుకున్నాం. కానీ ఈ ప్రోగ్రామును అనుకోకుండా, అంటే మొట్టమొదట అనివార్య కారణాల వల్ల మా అధ్యక్షుల వారు రాలేకపోయినప్పటికీ కూడా ఆ లేని కొరతను ఈరోజు మీ ముందు ఉంచడం అంటే, మీ ముందడం అనేది ఒక రకంగా సంతోషంగా ఉంది. బట్ ఈరోజు అధ్యక్షుల వారు లేని కొరత అనేది కొంచెం బాధగా ఉంది మాకు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కార్యక్రమంలో తాను డోనర్గా ఉండి ఈ కార్యక్రమం జరిపించాల్సింది మేము చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ దేవుడు అన్ని విధాలా ఆయనకు సహాయ సహకారాలు చేసి అన్ని విధాలా వారికి సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి వేళ విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అన్ని కుటుంబాలకి దూరంగా నిరాదరణ గురైన ఈ వృద్ధుల సమక్షంలో జరుపుకోవాలని మా అధ్యక్షుడు నిర్ణయించాడు. అదేవిధంగా నూతన సంవత్సరం కూడా మేము ఈ వృద్ధుల మధ్యలోనే నూతన సంవత్సరం కూడా జరిగింది. ఆ క్రమంలోనే సంక్రాంతికి వీళ్ళకి కొత్త బట్టలు ఇవ్వాలని చెప్పేసి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ నిర్ణయించారు. దాని ప్రకారం ఈరోజు వీళ్ళ మధ్యలో మేము సంక్రాంతి కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పరిస్థితుల్లో మా అధ్యక్షులు వారు రాలేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని మనము ప్రతి సంవత్సరము మన ఇళ్లలో కొత్త బట్టలు వేసుకొని మనం ఆనందంగా ఉంటాము. ఈ వృద్ధాశ్రమంలో కాస్త నిరాశ్రయమైన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారని చెప్పని మా అధ్యక్షులు వెంకటేశ్వర గారు ఇద్దరు కలిసి వీళ్ళకి బట్టలు ఇచ్చి ఆనందం చేయాలని చెప్పి తెలియజేశారు. వాళ్ళకి జనజ్ఞాన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు పండగ అనేది అందరికీ సమానంగా ఆనందంగా హాయిగా ఉండాలని మంచి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము.
ఈ విధంగా సైన్స్ సంస్థ అయినప్పటికీ మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ గూడూరు చుట్టుపక్కల మా జనజ్ఞాన వేదిక ముందుకు వెళ్తుంది. దానికి సహాయం చేస్తున్నటువంటి దాతలందరికీ జనజ్ఞాన తరఫున పెద్ద కొడుకులాగా ఈ ఆశ్రమానికి ఎల్లవెల్ల అన్నగారు తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దాతగా ఈరోజు పేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు వడ్లమూడి వెంకటేశ్వర్లు అలియాస్ బాబు గారు వ్యవహరించారు. ఇకపోతే ఈ వృద్ధాశ్రమంలో వీళ్ళకిచ్చే నూతన వస్త్రాలతో రేపు పండుగని సంతోషంగా జరుపుకొని వీళ్ళ ఆశీస్సులు మా సంస్థకి అలాగే అధ్యక్షులు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మామూలుగా అయితే అన్నగారు ఇక్కడ ఉండి చాలా సంతోషంగా. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సాయి కిరణ్, చెంచునారాయణ, గోపి, కిరణ్, వివేక్, అశోక్, విష్ణు, రుదీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని బద్దెబోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 గాయాలయ్యాయి. నెల్లూరుకు చెందిన షెఫీ, షాహీనా, బద్దెబోలు ప్రాంతానికి చెందిన భాస్కర్లకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరుకు చెందిన షెఫీ, షాహీనాలు భార్యాభర్తలు. వీరిరువురు మోటార్ సైకిల్పై గూడూరు నుండి గుడి సంఘానికి వెళ్తున్నారు. అదే సమయంలో బద్దెబోలు నుండి మోటార్ సైకిల్పై నేరెల భాస్కర్ అనే వ్యక్తి వస్తూ బద్దెబోలు క్రాస్ రోడ్ ప్రాంతంలో ఢీకొన్నారు. 2 మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో 3 రోడ్డుపై పడిపోయారు. దీంతో 3కి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు జరిగిన సంఘటనపై విచారించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనేటిమిట్టలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్ ఉన్నారు. కోనేటిమిట్ట యందు వెలసినటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి సీతారాముల తెప్పోత్సవ కార్యక్రమం మన కోనేటిమిట్టనందు గల కోనేరులో ప్రతి ఏటా ఘనంగా మన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఏడాదితో ఇది 6వ సంవత్సరానికి చేరుకుంది. కావున భక్తులందరికీ, గూడూరు పుర ప్రజలకి, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా విన్నవించుకునేది 16/1/2019 సాయంత్రం 5:30 నుంచి 8:30 లోపు స్వామివారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక భక్తులు, ప్రజలు ఈ కార్యక్రమంలో విరివిగా తరలివచ్చి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా విన్నవించుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవస్థానం చెందిన శ్రీరాముల వారి తెప్పోత్సవ కార్యక్రమం 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. గత 5 సంవత్సరాలుగా ఈ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి గారు. వారి తండ్రి కనుమూరు సత్యనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్మించినటువంటి కోనేరులో ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజున అంగరంగ వైభవంగా ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గూడూరు ప్రాంతానికి చెందినటువంటి ఎందరో వేరే ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఈ పండుగలకి అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. కాబట్టి మన గూడూరులో జరిగేటువంటి అతి మంచి కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కార్యక్రమం తెప్పోత్సవం. అందరూ కూడా వచ్చేసి ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి. ప్రజల సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదని జనసేన పార్టీ నాయకులు షెఫీ పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడులో ఆ పార్టీ నాయకులు క్యాలెండర్ ఆవిష్కరించారు. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు షెఫీ మాట్లాడుతూ మండలంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. రేషన్ కార్డులు, ఇతర సమస్యలు తీరక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, వైద్యం కూడా అందడం లేదని ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి క్యాలెండర్స్ అందజేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ యొక్క సిద్ధాంతాలను అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గూడూరు డివిజన్లో కొన్ని ప్రాంతాలు మేము తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు అట్లాగే విద్యార్థులు చాలామంది బాధపడుతూ కొన్ని సమస్యలు చెప్పారు. వాటిలో భాగంగా చెన్నూరులో లైట్లు లేవని చెప్పారు. అట్లాగే గూడూరులో ప్రభుత్వ హాస్పిటల్ సరిగ్గా పనితీరు సరిగ్గా లేదు డాక్టర్స్ అని చెప్పారు. అదేవిధంగా గూడూరులో విద్యార్థులకు అధిక ఫీజులు ఉన్నాయి అని చెప్పారు. అదేవిధంగా గూడూరు డివిజన్లోని కలిచేడు అనే గ్రామంలో
దాదాపు 1100 ఎకరాలకు సంబంధించిన రైతులకి ఇంకా పట్టాలు ఇవ్వకుండా ఇనాం అనే సమస్య మీద వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారని. ఈ కార్యక్రమంలో నాయకులు వంశీ, శ్రీను, శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరుగుతున్న మాస్టర్ లీగ్ క్రికెట్ పోటీల్లో భాగంగా మంగళవారం పోటీలు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, నిర్వాహకులు కనుమూరు హరిచంద్రారెడ్డి, రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్లు తిలకించారు. From the captain, lovely shot. గూడూరు మండలంలోని పోటుపాలెం ప్రాంతంలో ఉన్న శ్రీరామరక్ష చలివేంద్ర గిరిజన కాలనీలో సాయి సత్సంగ నిలయం మరియు ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉంటున్న జ్యోతి అనే మహిళకు 5,000 రూపాయల సాయాన్ని సాయి సత్సంగ నిర్వాహకులు కోట సునీల్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రతినిధులు సాయిరాం, క్రాంతి, చంద్రనీల్, ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ఇనిషియేషన్ తీసుకున్న సూర్య కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సందర్భంగా ఇంతమందిని గ్యాదర్ చేసి వీళ్ళందరికీ పండగ మనం మాత్రమే కాకుండా మిగతా వాళ్ళతో కూడా జరుపుకోవాలన్న ఒక నోబుల్ థాట్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో అలాగే ఇప్పుడు కొంతమంది వాళ్ళ బాధలు తెలియజేశారు. వాటిని కూడా సునీల్ అన్న దగ్గర చూసుకుంటా అన్నారు. ఎందుకంటే ఇట్లాంటి మంచి కార్యక్రమం పేద ప్రజల మధ్యలో చేసుకోవాలని వాళ్ళు వచ్చిన ఆలోచనకి కూడా చాలా మంచి ఆనందం. మన ఇంట్లో చేసుకొని ఇంట్లో ఉండి చేసుకునేది కాదు, వీళ్ళకి కూడా మన వంతు సహాయం చేయాలనే ఆలోచన రాగానే సూర్య నాకు చెప్పాడు. చేయి సూర్య, మా వంతు కూడా మేము ఏదైనా సహాయం చేస్తాం, అక్కడ మనం కూడా వాళ్ళతో పాటు పండుగ చేసుకుందాం అని చెప్పాను. ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి, నాకు అవకాశం కల్పించిన దానికి మన సభ్యులందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు సమీపంలో ఉన్న పోటుపాలెం గ్రామ పంచాయతీ నందు ఈరోజు ఈ పేద ప్రజల మధ్యన సంక్రాంతి పండుగ జరుపుకునే దానికి ఆశ్రయ ఫౌండేషన్ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము అడగంగానే ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులు శ్రీ కోట సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా రెడ్ ఫౌండేషన్ తరఫున వచ్చినటువంటి రాజ్ పురోహిత్ గారికి, అదేవిధంగా మన ఆశ్రయ ఫౌండేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు పేదలందరితో పాటు ఈ సంక్రాంతి పండుగ జరుపుకునే దానికి మేమందరం రావడం జరిగింది. పేద ప్రజల మధ్యన ఈ పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు కోట్పాలెం దగ్గర సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము మన ఆశ్రయ ఫౌండేషన్ తరఫున. సో ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ స్వీట్ చాక్లెట్లు పంచడానికి వచ్చాము. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చక్కగా మేమున్నామనే ధైర్యం ఇవ్వడమే ఆశ్రయం అంటే అర్థం. అంటే వారికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చడం. ఈరోజు ఈ సదుపాయాలని ఈ చలివేంద్రకుంట దగ్గర ఉండేటటువంటి పోటుపాలెం సమీపంలో ఉండేటటువంటి ప్రాంతంలో పండగ వాతావరణంలో పంచవలసినటువంటి తీపిని అందజేయడానికి వచ్చారు వారికి. అందులో భాగంగా ఆరోగ్యరీత్యా మామూలుగా ఈరోజు తినవలసినటువంటి ఆహారం ఏమిటి అంటే పెద్ద పండుగ రోజు చక్కగా అరిసెలు చేసుకుని తినాలి. ఎందుకంటే అరిసెల్లో బెల్లం అనేటటువంటిది ఏదైతే వాడతామో అది బాగా ఉంటే దాంతోపాటు నువ్వులు ఉంటాయి. అవి వాడటం వల్ల లోపల ఉండేటటువంటి వాతం పూర్తిగా పోతుందండి. పోయి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వాతావరణానికి అనుగుణంగా కొంచెం బాగా ప్రశాంతంగా ఉండడం కోసంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. అయితే ఆశ్రయ ఫౌండేషన్ ఉద్దేశం నాకు చాలా బాగా అర్థమైంది. ఏంటంటే ప్రశాంతంగా వాళ్ళు ఇంట్లో కూర్చొని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సంసారాల్లో ప్రశాంతంగా ఇంట్లో అమ్మలతోనో నాన్నలతోనో లేదంటే పెళ్ళాం బిడ్డలతోనో కూర్చొని పండుగలు చేసుకుంటే బాగుండే, 4 అరిసెలు తింటే బాగుండే, నలుగురితో సంతోషం గలిపితే బాగుండే అని అనుకునే కంటే కూడా
నాతో పాటు ఇంకా కొంత 10 మంది సంతోషంగా ఉంటే బాగుండు, వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టాలి అనేటటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చి మీ అందరికీ కూడా ఇంత తీపి పదార్థాన్ని పంచుతూ మీకు అనేకమైనటువంటి ఇంకా మంచి మంచి భవిష్యత్తు రోజులు ఏదో చేయాలనే ఒక సంకల్పంతో వచ్చేది. అయితే మనసా వాచా కర్మణ నన్ను ఇవాళ వాళ్ళు ఇక్కడ పిలిచినందుకు గాను నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే చూశాను ఇక్కడ ఉండేటటువంటి ప్రాంత వాసులు చెప్పారు, ఇప్పుడే జ్యోతి అనేటటువంటి పాప పడుతున్నటువంటి ఇబ్బందిని గురించి కూడా తెలియజేశారు. గూడూరులోని కర్ణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ మహావిశ్వక్షేత్రేణ జై జై చెన్నకేశవ, జై మేరాయ వైశ్రవణాయ అదే దాంట్లో పెట్టున్నారు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
గూడూరులోని కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుప్పావైను 4 రోజుల పాటు పట్టించిన మహిళలకు దాత గూడూరు రఘు బ్యాగులు అందజేశారు. కళ్యాణంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. शुक्र शनिभ्यश्च राहवाञ्चकरिष्ये ओम रंगनाथमावाहयामि ओम स्वधर्मान् धारयन् ओम पादयोः पाद्यते दन्तद्वारान्तरादर्शान् नित्यमुष्टान् శాంతి కళ్యాణాలు అంటారు. అప్పుడు బయలుదేరి వెళ్ళేవాళ్ళు దేవతలు కానీ మానవుల కంటల్లో ఆయన ద్వారా చెప్పుకుంటాడు. అప్పుడు ఆయన విష్ణుమూర్తి అవుతాయి. మానవ కళ్యాణాలు మనుషుల పెళ్లిళ్ళప్పుడు తెచ్చా కూడా అటు గొడవ వాడికి వీడియో వాడికి టైం కేటాయిస్తారు. కానీ వీటి మీద ఆ చేసినటువంటి కన్యాదానం చెబుతూ ఆ మంత్రం కాదు 10 తరాలంటే శ్రీనావాహయామి ప్రమోదాలు శ్రీనావాహయామి మాంకల్య ధారణ ఎన్నో విధాన దేవతాభ్యమ నావాహయామి అలా రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కపాలమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో ప్రజలు పాల్గొన్నారు. గూడూరులోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఈ పల్లకీ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా
కోపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొనక దంపతులు వైకాపాలోకి రావటం శుభ పరిణామం. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పీఆర్ క్లబ్ అధ్యక్షుడు పొనక శివకుమార్ రెడ్లను వారి నివాసంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తాజా మాజీ ఎంపీ వరప్రసాద్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి తదితరులు. వృద్ధులకు చేయూత. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు. వైభవంగా గోదాదేవి కళ్యాణం. చెన్నకేశవ, అలఘనాథ స్వామి, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. వైభవంగా సంక్రాంతి పర్వదినం. వివిధ ప్రాంతాల్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పేదలకు పిండి వంటలు అందజేసిన సంస్థల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.